నెల్లూరులో సాయి అనే జన సైనికుడిపై హత్యాయత్నం జరిగింది. అయితే జన సైనికుడిపై హత్యాయత్నం చేసింది టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ అనుచరులని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల వైసీపీ నుండి జనసేనలోకి వచ్చిన కొందరు వ్యక్తులు అజయ్ కుమార్ అనుచరులుగా కొనసాగుతూ దౌర్జన్యాలు చేస్తున్నట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. వారిలో శివ అనే వ్యక్తి తన వర్గంతో కలిసి సాయిపై కత్తితో దాడి చేయగా గూడూరు నియోజకవర్గ పీఓసీ మోహన్ వాళ్ళను అడ్డుకున్నట్లు చెబుతున్నారు. ఈరోజు పార్టీ కార్యక్రమంలో భాగంగా బాణాసంచా కొనడానికి బజార్ వీధికి వచ్చినప్పుడు సాయి మొదటి నుంచి జనసేన పార్టీ కార్యకర్త ఇతన్ని మేము బాణాసంచా తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఇటీవల వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చిన వేములపాటి అజయ్ కుమార్ గారి అనుచరులైన శివ అతను కత్తితో సాయి అనే వ్యక్తిని కొట్టడానికి పోయాడు. హత్యాప్రదం చేయబడ్డాడు. దగ్గర మేము పక్కనే ఉన్నాము. కొట్టకపోతే అది పొరపాటున అడ్డుకోవడం వల్ల తొడ భాగంలో బలంగా పుడుతుంది. అంతా బ్లీడింగ్ రక్తం అవుతా ఉంది. మేము వెంటనే తీసుకొని ఇంకా అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకొస్తా ఉంటే హాస్పిటల్ మార్గం మధ్యంలో ఈ వేములపాటి అజయ్ కుమార్ అనే అనుచరులు పేరెడ్డి చంద్రనీళ్లు, రాజా, అవినాష్ ఇంకా మరి కొందరు వచ్చి దారి మధ్యలో అడ్డుకొని బండి తాళము తీసేసుకొని ఎక్కడికి మీ పోయితే మేము ఎంత చూస్తామన్నట్టు మాట్లాడారు. మేము కాదు హాస్పిటల్ బ్లీడింగ్ అవుతాం హాస్పిటల్ తీసుకెళ్తున్నాము అని చెప్పి వదలమన్నా కూడా వాళ్ళు కాసేపు అలా మమ్మల్ని అడ్డుకున్నారు. అక్కడి నుంచి మేము వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్ళగా పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్కి వచ్చి రిపోర్ట్ తీసుకుంటాము అని చెప్పినారు. హాస్పిటల్కి రాగానే ఇక్కడ కూడా వాళ్ళ అనుచరులు అందరూ వచ్చేసారు. అందరూ వచ్చి ఇక్కడ కూడా మళ్ళీ మా మీదకి దాడికి వచ్చారు. సాయి వాళ్ళ అన్నగారు ఉన్నారు, వాళ్ళందరూ పైకి కూడా వాళ్ళు దాడి చేయడానికి వచ్చారు. కొట్టడానికి కూడా వచ్చినారు వాళ్ళు. అసలు మేము వాళ్ళు బలంగా కొట్టేదానికి కూడా బాగా జరిగింది. ఇక్కడ గొడవ జరిగింది హాస్పిటల్లోనే. మేము వెంటనే ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసి మేము ఒకటే కోరుకున్నాము, మాకు మొదలే పార్టీలో చిన్న సమస్యలు ఉన్నా మరీ హత్య చేసే విధంగా మా మీదకి రావడం ఇది దారుణం. ఇది మీ అందరం కూడా చాలా విచారిస్తున్నాము. ఇది దయచేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించి ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము. ఈ ఘటనలో జన సైనికుడు సాయికి తీవ్ర గాయాలవడంతో అతన్ని హాస్పిటల్లో చేర్చారు. అయితే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ అనుచరులు మళ్లీ అడ్డుపడ్డారని జనసేన నేత మోహన్ తెలిపారు. అంతేకాదు హాస్పిటల్లో సైతం సాయి కుటుంబీకులపై దాడికి దిగినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై జనసేన అధినేత వెంటనే స్పందించాలని కోరుతున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జనసేన పార్టీని విడవకుండా పవన్తో నడుస్తున్న కార్యకర్తలను రక్షించవలసిన బాధ్యత అధిష్టానంపై ఉందని స్థానికులు అంటున్నారు. పార్టీలో ప్రక్షాళన జరగాలని జన సైనికులు కూడా బలంగా కోరుతున్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే కీలకం. కార్యకర్తలకు సమస్య వస్తే పార్టీ ఖచ్చితంగా అండగా నిలబడాలి. అందులోనూ జనసేన కార్యకర్తలంటే తమ అధినేత పవన్ లా రాష్ట్ర దశాదిశను మార్చే సత్తా ఉన్నోళ్లు. మరి ఈ ఘటనపై జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.